రుద్రుని పుట్టుక. క్రోష్టుకి వినుము. ఇంతవరకు చెప్పిన తమస్సు సృష్టికి తర్వాత జరిగిన రుద్ర సృష్టి గురించి చెబుతాను. బ్రహ్మదేవుడు తన వల్లనే ఉండే సమర్థులైన కుమారుని కోరి భగవంతుని గురించి ప్రార్థించెను. అంతట నీలలోహితుడు అనవాడు పుట్టినాడు. అతడు అష్టమూర్తి ఎనమండగురు భార్యలు, ఎనమండగురు కుమారులు కలిగి ఉండెను. అతడు పుట్టగానే పెద్దగా ఏడ్చినాడు. ఆ సమయమందు బ్రహ్మ కుమారుని చూసి ఎందుకు ఏడుస్తావని అడిగినాడు. ఆ కుమారుడు, తండ్రి, నాకు పేరు లేదు కాబట్టి నాకు పేరు పెట్టమని అడిగినాడు. బ్రహ్మదేవుడు వాడిని ఊరడించి బ్రహ్మ క్రమంగా 8 పేర్లు పెట్టినాడు. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడని పేర్లు పెట్టెను. రుద్రునికి సూర్యుడు, చంద్రుడు, మహీవహ్ని వాయువు, ఆకాశం, దీక్షితం, జలములు నివాసముగా ఉండెను. ఈ 8 మందికి భార్యల్ని సృష్టించినాడు. వారికి సువర్చల, ఉమ, వికేసి, స్వధ, స్వాహ, దిక్కు, దీక్ష, రోహిణి అనే పేర్లు పెట్టెను. వారికి శనేశ్వర, శుక్ర, లోహితాంగ, మనోజన, స్కంద, సర్గ, సంతోష, బుధులు అనే కుమారులు పుట్టిరి. రుద్రుడు మొదట దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని వరించగా ఆమె తండ్రిపైన గల కోపంతో శరీరాన్ని వదిలి హిమవంతుని వల్ల మేనక కుమార్తెగా పుట్టెను. ఆమెను నీలలోహిత రుద్రుడు పెండ్లియాడి అనేక విధాలైన కామోపభోగ సుఖ సంతోషాలు పొందుచుండెను. పార్వతికి సోదరుడైన మైనాకుడు సముద్రానికి ప్రాణమిత్రునిగా ఉండెనని చెప్పినాడు.